హలో అమ్మా, నేనైతే మ్యాచ్ అయితే స్టార్ట్ చేసా. జస్ట్ 5 అలైవ్ చూసుకోవచ్చు. అరే నీ అబ్బా చేసే పని లేదరా, 5 మందితో ఆడుతున్నా బిఆర్ ర్యాంక్, అది కూడా బిఆర్. అదేం కాదు, ఊరుకోండిలే. నేనైతే ఈరోజు హైడ్ అండ్ సీక్ ఆడుతున్నా. ఒక నలుగురు ఐదుగురితో మాత్రమే. సిగ్గుగా లేదరా మామ నీకు? ఇంత దారుణమ్మా, నలుగురితో హైడ్ అండ్ సీక్ ఏందమ్మా? ఎందుకు నీకు ఏసి బతుకు? ఊరుకోండ్రా నువ్వు. ఏదో నలుగురు వచ్చారు, ఫస్ట్ టైం అది కూడా ఆడేది మనం హైడ్ అండ్ సీక్. ఏదో క్లాక్ టవర్లో అలా పెట్టా నలుగురితో. ఫస్ట్ టైం కదా, నలుగురితో ఆడదాం. తర్వాత ఇంకా సబ్స్క్రైబర్స్తో కూడా ఆడదాం. సరేలేమో ఆడుకో, ఫస్ట్ టైం అంటున్నావు, కనిపెడతావా నలుగురిని? క్లైమాక్స్ అభి బాకీ. ఇదేం చూస్తావు, కాసేపు ఆగరా. వాళ్ళని క్లాక్ టవర్లో దాక్కొని ఇచ్చి ఇప్పుడు వెళ్తా చూడు. కాసేపు ఆగి చూడు నువ్వు. ఒక్కొక్కరిని ఎలా గడిపెడతాను చూడరా నువ్వు, చూస్తుండు. సరే మామ, మీరు కూడా చూస్తూ ఉన్నాను మామ. సరే త్వరగా వెళ్ళమమ్మా, ఎంతసేపు తాగుంటారు వాళ్ళు. త్వరగా వెళ్ళి ఎదుగు, మన వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా వీడియోలు ఎంత అయితే. సరే 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 ఆగరా, వెళ్తా. మీ బాధ కూడా అర్థమైందిరా. సరే మామ, చూస్తున్న ప్రతి ఒక్కరు మామ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేసాను మామ. లైక్ చేస్తే ఇంకాస్త మందికి వెళ్తుంది. అలాగే కొత్తగా చూస్తుంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక ఆ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. లిటరల్గా ఎంతసేపు దాక్కుంటారయ్యా వీళ్ళు. నేను డ్రాప్ కూడా లూట్ చేసుకున్నా, అయినా వీళ్ళు దాక్కునేది కంప్లీట్ కాలే. ఇంకా ఎంతసేపు మామా? ఇక లేట్ చేయను మామ, వెళ్ళిపోతా. అందరు దాక్కుంటారా, వచ్చేస్తున్నా. ఎక్కడ దొంగలు అక్కడే మామ. నేను క్లాక్ టవర్కి వెళ్ళగానే నా టైం అయితే స్టార్ట్ అయిపోద్ది. 10 minutesలోనే ఎతకాలి వీళ్ళందరినీ, ఎక్కడెక్కడ దాక్కున్నారో. ఇంకా మామా టైం స్టార్ట్ అయిపోయింది, ఇక టైం స్టార్ట్స్ నౌ. సరే మామ, నాకైతే టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక వెతకాల్సిందే అందరినీ. ఇదేందయ్యా టైం ఇంత త్వరగా అవుతుంది, వీళ్ళు మాత్రం దొరకట్లేదు. మామ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఏమొస్తుందిరా వీళ్ళతో హైడ్ అండ్ సీక్ ఆడితే? ఊరికే ఫన్గా ఆడుకుంటాడేమో అనుకుంటున్నారు కదా. అవును, నీతో ఆడితే మాకేమొస్తుంది మామా అసలు? ఏమీ రాదు అని అనుకోకండి. లాస్ట్ 10 minutes లోపల నేను కనిపెడితే ఏమి రాదు. 10 minutes తర్వాత కూడా ఎవరైనా బదిగుంటే బతికుంటే కోపడగా మామ, చెప్తానా అండి. ఓకే మామ, 10 minutes తర్వాత కూడా బతుకుంటే వాళ్ళకి 50 రూపాయల రీడీమ్ కోడ్ అయితే ఇస్తామమ్మ. ఏంటి బాబు అన్నావు? చెప్పాను కదరా, 50 రూపాయల రీడీమ్ కోడ్ ఇస్తా అని. 50 రూపాయలు తీసుకొని ఏం చేస్తారు మామ? 50 రూపాయలకి ఒక మంత్లీ రాకపోవచ్చురా. ఏదో ఒక 8 డ్రాప్ ఏదైనా తీసుకోవచ్చు కదరా. సరే మామ, 50 రూపాయలతో ఏం చేస్తారో మీ ఇష్టం. మరి ఇప్పుడు అంతా వెతికేయాలి మామ, చాలా లేట్ అయింది. ఇప్పటికే 1.5 minute దాకా అయిపోయింది. క్లాక్ టవర్ బయట మొత్తం వెతికేసాను రా అయ్యా. ఎక్కడ? అదిగో అదిగో అక్కడ పొదల చాటున దాక్కుంది. ఎంత టాలెంట్ అంటారు మా. ఒరే ఒక్కరు కాదు, ఇద్దరయ్యా. ఏమన్నా దాక్కున్నారా పొదల చాటున? ఇద్దరు మామ. నీకు అదృష్టం కలిసి వచ్చి ఇద్దరు ఒకే దగ్గర దాక్కున్నారు, లేదంటే అంతే. అదృష్టమా భద్రష్టమారా, ఇద్దరు దొరికేసారా లేదా? ఇద్దరు కొట్టేసాం 3 minutesలోనే. ఇంకా టైం ఇంకా 7 minutes దాకా ఉంది మామ, ఎతికేయచ్చు. అలా కాసేపు ఎదిగామమ్మ. ఇక్కడ ఒక ప్లేస్ నాకు బాగా తెలుసు, ఇక్కడ ఎవరైనా ఉంటారేమో. ఒరే ఇక్కడ కూడా లేరు ఎవరు. ఫాస్ట్ ఎతుకు మామా, ఇంకా 5 minutes. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అంటే ఏదో వెతుకుతావని చెప్పాను మామా, అంతే. నేను ఎలాగో వెతుకుతా, నువ్వు నోరు మూసుకొని గమ్మును పక్కన కూర్చో అంతే, సరేనా? ఇక నీ కర్మ. ఏంట్రా అన్నావు? ఏం లేదు మామ, ఏం లేదు. A few moments later. ఎంతసేపు ఎతికాను మామ. ఈ ఇంట్లోకి వెళ్ళి చూస్తే చూడమ్మా, అంత కష్టపడి ఎతుకుతా అంటే ఇక్కడ దర్జాగా పడుకున్నాడయ్యా ఈడు. ఆగరా కదలాడకరా నువ్వు. మామా చూస్తుంటే కొట్టేలా ఉన్నాడు మామా నిన్ను. నన్నే ఒళ్ళే కొట్టేది. చూడు కదా నన్ను ఎలా కొట్టేస్తాను. వాళ్ళు వేసినా పర్లే, అని వేసేస్తాను. అమ్మయ్య, ఎలాగో కొట్టేస్తాను మామ. తలకాయ నొప్పి పెట్టాడయ్యా ఈడు కాసేపటికి. ఓకే మామ, ఇంకా 4 minutes ఉంది ఇంట్లో. అదే 4 నిమిషాలు ఉంది ఇంకా. ఇంకొక్కడిని కనిపెడితే మనం ఏది రీడింగ్ కూడా ఇవ్వనక్కర్లేదా మామ.
వాడేమన్నా బచావు గిన అయితే మాత్రం ఇవ్వాల్సిందే బొక్క మాకు. త్వరగా ఎతికేయాలి వాడిని, ఏడుండాలి ఎతికేస్తాను మామ, వదిలేదు. నోటి దూలు ఉంటే సరిపోదు మామ, ఎదగాలి, లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందే రీడింగ్ కోడ్ తప్పదుగా. నీకెందుకురా డబ్బులు ఇచ్చేది నేనే మూసుకొని వెతుకుతా అన్నాను. నీకెందుకురా మధ్యలో, నువ్వు గమ్మునుండు అంతే, నేను వెతుకుతా. ఇంకా 3 minutes ఉంది, ఎతికేస్తాలేరా, భయపడదు నువ్వు. మామ ఈడైతే కనిపించేలా లేడు మామ, ఇంకొక్క నిమిషం ఉందంతే. ఈ ఇంట్లో మాత్రం ఎతకలేదు, ఇక్కడ ఎతుకుతాం. రే ఇక్కడ కూడా లేదా ఈ రోజుగో. చివరికి మామ దొరికేశాడు మామ, ఇంకొక్క నిమిషం మాత్రమే మామ ఉండేది. సరే మామ, ఫస్ట్ టైం అయినా కానీ కనిపెట్టేస్తావు బాగా. ఈడు కొడతాన్నట్టు చూసుకో మామ. అవునరా, డబ్బులు అయితే మిగిలిన ఈడంతరా నన్ను కొడతా అన్నాడు. ఎస్ఐ ఓకే మామ, కొట్టేసాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాము. అంతవరకు టాటా బాయ్. సరే మామ, ఎలాగో పోతారు కదా, పోయేలోపు ఒక్క లైక్ సబ్స్క్రైబ్